హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో అండి. ఈరోజు వీడియోలో ఒక బ్యూటిఫుల్ ప్లీటెడ్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీతో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఇలాగ ఈ ఫ్రాక్ అంటే నెక్కి నేను ఇలా బీడ్స్తో డిజైన్ చేశానండి. అలాగే స్లీవ్స్ వచ్చేసి ప్లీట్స్ని అడ్జస్ట్ చేసి ఇక్కడ కూడా నేను బీడ్స్ పెట్టి స్లీవ్స్ డిజైన్ చేశాను. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. స్లీవ్ డిజైన్ చాలా ఈజీ మెథడ్లో నేను ఈ వీడియోలో మీకు చెప్పడానికి ట్రై చేశాను ఫ్రెండ్స్. అలాగే మెటీరియల్లో కూడా ఫినిషింగ్గా మీరు ఈ డిజైన్ని ఎలా చేసుకోవాలి, అలాగే పూర్తిగా ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీతో షేర్ చేస్తానండి. దీనికోసం నేను కాటన్ లైనింగ్ 3 మీటర్ తీసుకున్నాను. అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ 3 మీటర్ తీసుకున్నానండి. ఇక్కడ నేను లైనింగ్ని ఫస్ట్ కట్ చేసుకోవాలి కాబట్టి బాడీ లెంత్ 14 ఇంచెస్ ఉంటే ఇలాగా లైనింగ్ని డబల్ ఫోల్డ్ చేసుకొని పెట్టుకుంటాను. 14లో 1 ఇంచెస్ ప్లస్ చేసి 15 దగ్గర ఒక లైన్ డ్రా చేశానండి. ఇది బాడీ లెంత్. అక్కడికి లైనింగ్ని డబల్ ఫోల్డ్ ఇలా చేసుకున్నాను. బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ రెండు వచ్చేలాగా ఇక్కడ నేను ఈ పీసెస్ని కట్ చేసేస్తున్నానండి. సో బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ కూడా ఇక్కడ లైనింగ్ కటింగ్ అవుతుంది. ఫస్ట్ లెంత్ మార్కింగ్ 15 దగ్గర మార్క్ చేసి స్ట్రైట్ లైన్ డ్రా చేస్తున్నాను ఫ్రెండ్స్. షోల్డర్ పెట్టేటప్పుడు మనం బ్యాక్ నెక్ని బట్టి మనం షోల్డర్ పెట్టాలి. బ్యాక్ నెక్ 3 ఇంచెస్ ఉంటే హాఫ్ ఆఫ్ ద షోల్డర్ మీరు ఇక్కడ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మీరు ఏ సైజు ఉన్నా సరే అండి, బ్యాక్ నెక్ 3 ఇంచెస్కి మీరు పెట్టుకుంటే మీరు షోల్డర్ని హాఫ్ చేసి ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ షోల్డర్ మెజర్మెంట్ 14 ఇంచెస్ ఉంటే 7 దగ్గర షోల్డర్ మెజర్మెంట్ పెట్టుకున్నాను హాఫ్ చేసి. అలాగే ఆర్మ్ రౌండ్ కోసం కూడా పైనుంచి కిందకి 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేసి ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేశానండి. తర్వాత రౌండ్ షేప్ ఇక్కడ ఆర్మ్ రౌండ్ కోసం ఇచ్చాను. తర్వాత మనం ఇక్కడ నెక్ బ్రాడ్ 1/4 to 3 ఇంచెస్ ఇక్కడ పెట్టుకుంటున్నాను. మీ నెక్ బ్రాడ్ని బట్టి మీరు ఇక్కడ పెట్టుకోవాలండి. ఇక్కడ ఒక బాక్స్ షేప్ ఇచ్చి నేను బ్యాక్ నెక్ రౌండ్ షేప్ ఇస్తున్నానండి. చెస్ట్ సైజ్ 34 ఇంచెస్ అండి. 34 4th పార్ట్ 8.5 ఇక్కడ మార్క్ చేస్తున్నాను. అలాగే వెస్ట్ వచ్చేసి 28 ఇంచెస్ అండి. 28 4th పార్ట్ 7 దగ్గర వెస్ట్ మార్కింగ్ చేసుకుంటున్నాను. మీ చెస్ట్ సైజుని బట్టి మీరు 4th పార్ట్ చెస్ట్కి అండ్ వెస్ట్కి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ 7 దగ్గర మార్క్ చేసి మనం క్రాస్ లైన్ డ్రా చేసుకోవాలి. మీరు డాట్స్ వేసుకోవాలి అనుకుంటే 1 ఇంచెస్ ఎక్స్ట్రా ఇక్కడ తీసుకోండి ఫ్రెండ్స్. నేను ఇక్కడ డాట్స్ వేయట్లేదు. అలాగే ఎక్స్ట్రా మార్జిన్ లైన్ కూడా వేసుకున్నానండి. షోల్డర్ని ఒక హాఫ్ ఇంచ్ డౌన్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత మనం బాడీ పార్ట్ని ఫస్ట్ కట్ చేసి తీసేయాలండి. తీసిన తర్వాత ఇక్కడ సైడ్ కొద్దిగా ఒక 1 ఇంచెస్ రౌండ్ షేప్ ఇవ్వండి ఫ్రెండ్స్. బాడీ పార్ట్ కటింగ్టప్పుడు బాడీ పార్ట్ కట్ చేసిన తర్వాత అండి ఫ్రంట్ అండ్ బ్యాక్, ఫ్రంట్ పార్ట్లో మనం కొన్ని చేంజెస్ చేసుకోవాలండి. ఇక్కడ బ్యాక్ పార్ట్లో నెక్ కటింగ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ పార్ట్లో ఫ్రంట్ నెక్ అండ్ ఫ్రంట్ ఆర్మ్ రౌండ్ని డ్రా చేసి కట్ చేయాలండి. ఫ్రంట్ నెక్ 6 ఇంచెస్ దగ్గర డ్రా చేసి ఇక్కడ నేను ఫ్రంట్ నెక్కి ఈ షేప్లో నేను ఫ్రంట్ నెక్ కట్ చేసుకుంటాను. ఫస్ట్ ఆర్మ్ రౌండ్ని ఒక 3/4 ఇంచ్ డీప్ మనం తీసుకోవాలండి. సో ఫ్రంట్ నెక్ ఈ మోడల్లో నేను కట్ చేస్తున్నానండి. ఫ్రంట్ పార్ట్ కొద్దిగా మనం డీప్ తీసుకోవాలి ఆర్మ్ రౌండ్ని. ఇక్కడ ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ కట్ చేసేసానండి. స్లీవ్స్ కోసం సింపుల్ 8 ఇంచెస్కి ఒక స్లీవ్ కటింగ్ ఇక్కడ చేసుకున్నాను. సింపుల్ మీ సైజుని బట్టి మీరు సింపుల్ స్లీవ్స్ని ఇక్కడ కట్ చేసుకోండి. తర్వాత దీని డిజైన్ ఎలా చేయాలో నేను మీకు చెప్తానండి. సో మీ సైజుని బట్టి ఇక్కడ స్లీవ్ కటింగ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైనింగ్ కటింగ్ కోసం కింద ఫ్లేర్ కోసం నేను ఇక్కడ ఫస్ట్ డబల్ ఫోల్డ్లో లైనింగ్ పెట్టి తర్వాత కోన్ షేప్లో ఇక్కడ లైనింగ్ని పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత బాడీ పార్ట్ని ఫోల్డెడ్ సైడ్ టు ఫోల్డెడ్ సైడ్ మనం ఇలా మ్యాచ్ చేసి పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఒకసారి లెంత్ చూసుకుంటున్నాను సరిపోతుందో లేదో అని. సో ఇక్కడ వెస్ట్ దగ్గర నేను ఒక రౌండ్ షేప్ ఇచ్చాను ఫ్రెండ్స్. ఇచ్చిన తర్వాత అక్కడ బాడీ పార్ట్ లెంత్ ఇక్కడ మైనస్ చేసి నేను లెంత్ మార్కింగ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఇక్కడ 14 ఇంచెస్ ఆ లైన్ దగ్గర వదిలేసి
నేను లెంత్ ఇక్కడ 45 ఇంచెస్ పెట్టుకుంటున్నానండి. ఫుల్ లెంత్ 47 ఇంచెస్ అండి కుర్తీది. కాకపోతే నేను లైనింగ్ది ఒక 2 ఇంచెస్ తక్కువ పెట్టుకుంటున్నాను ఇక్కడ. సో పైన అంతా నేను ఆ రౌండ్ షేప్ దగ్గర 14 ఇంచెస్ బాడీ కోసం మైనస్ చేసేసానండి. ఇలాగా మనం రౌండ్ షేప్లో ఇలా డ్రా చేసుకున్న తర్వాత కింద కూడా కటింగ్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ జాయింట్స్ పడతాయి కాబట్టి అండి, సో ఈ సైడ్ ఏదైతే పీస్ మిగిలింది కదా, ఈ పీసెస్ని మనం హాఫ్ ఇంచ్ ఇలా పైకి ఇలా సెట్ చేసి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత యాజ్ ఇట్ ఈస్ ఎలా అయితే రౌండ్ షేప్ ఉంది అక్కడ మనం కట్ చేసేసుకోవాలండి. చేసుకుంటే మనకి ఆ జాయింట్ పీస్ కూడా ఇక్కడ వచ్చేస్తుంది. జాయింట్ చేసేసుకుంటే ఇది కరెక్ట్గా సరిపోతుందండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పైన 2 జాయింట్స్ ఇక్కడ వచ్చేసిందండి. ఇప్పుడు ఇది పక్కన పెడుతున్నానండి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మనం కట్ చేసుకుందాం. దానికన్నా ముందు బాడీ పార్ట్ ఇక్కడ కట్ చేసేస్తున్నాను. బాడీ పార్ట్ కట్ చేసేటప్పుడు అలాగే మిడిల్లో మనం డిజైన్ పెడతాం కాబట్టి ఆ డిజైన్ కోసం ఫస్ట్ బ్యాక్ పార్ట్ నేను యాజ్ ఇట్ ఈస్ లైనింగ్ పార్ట్ అంతే కట్ చేసి తీసేసానండి. ఫ్రంట్ పార్ట్కి వచ్చేటప్పటికి మనం ఫ్రంట్ పార్ట్ లైనింగ్ పార్ట్ ఇక్కడ పెట్టుకుని కొద్దిగా ఎక్స్ట్రా మనం కట్ చేసుకోవాలండి. సైడ్ కొద్దిగా ఎక్స్ట్రా కట్ చేయాలి, ఎందుకంటే డిజైన్ మనం ఫ్రంట్లో మిడిల్లో చేయాలి కాబట్టి అండి. యాజ్ ఇట్ ఈస్ లైనింగ్ అంతే కట్ చేయకుండా కొద్దిగా ఎక్కువ క్లాత్ మనం కట్ చేయాలి ఇక్కడ. ఇక్కడ కట్ చేసేటప్పుడు అండి మనం కరెక్ట్గా మిడిల్ సెట్ చేసి పెట్టుకోవాలి. పెట్టుకుని పైన కూడా నీట్గా సెట్ చేసి పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత నెక్ ఉంది కదా, నెక్ దగ్గర నెక్ కన్నా ఒక 1 ఇంచెస్ కిందకి ఒక మార్క్ చేయాలి. అలాగే కింద లైనింగ్ వెస్ట్ కన్నా ఒక 1 ఇంచెస్ పైకి మార్క్ చేయాలండి. ఆ మిడిల్లోనే మనం ఆ డిజైన్ని చేయాలి. సో నెక్ తిప్పడానికి అలాగే వెస్ట్కి మనం హాఫ్ ఇంచ్ మార్జిన్ పెట్టుకోవడానికి మనం మార్జిన్ వదలాలండి. సో 2 పార్ట్స్కి 2 పార్ట్స్ని మిడిల్లో కట్ చేసి తీసేయాలి. ఇప్పుడు మనం స్లీవ్ కటింగ్ చేసుకోవాలండి. స్లీవ్ కటింగ్ కోసం ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసి తీసేస్తున్నాను. తీసిన తర్వాత నేను ఈ క్లాత్ని డబుల్ ఫోల్డ్ చేసుకుని 4 ఫోల్డ్ చేసుకుని పెట్టుకున్నానండి. పెట్టుకున్న తర్వాత మెయిన్ స్లీవ్కి ఏదైతే లైనింగ్ కట్ చేశానో దానికన్నా 5 ఇంచెస్ ఎక్స్ట్రా 4 to 5 ఇంచెస్ ఎక్స్ట్రా మీరు ఇక్కడ తీసుకోవాలండి. తీసుకుంటే ప్లీట్స్ పెట్టడానికి మీకు ఈజీగా ఉంటుంది. అలాగే మిగిలిన క్లాత్ అంతా నేను డబల్ ఫోల్డ్ చేసుకొని పెట్టుకున్నాను ఫ్రెండ్స్, ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ కోసం. చేసుకున్న తర్వాత ఇక్కడ లెంత్ మార్కింగ్ చేసుకోవడానికి ఫస్ట్ బాడీ పార్ట్ని హాఫ్ ఇంచెస్ పైకి ఇలా పెట్టుకున్నాను. పెట్టుకుని లెంత్ నాకు 47 ఇంచెస్ కావాలి కాబట్టి ఇక్కడ ఫుల్ లెంత్ నేను పెట్టేసుకుంటున్నానండి. ఫ్యాబ్రిక్ ఎంత ఉంది అంతా లెంత్ ఇక్కడ పెట్టేస్తున్నానండి. సో ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ కోసం నేను వేరేగా చేయాలి కాబట్టి ఇక్కడ కటింగ్ చేసి సెపరేట్ చేసేస్తున్నానండి. సింపుల్గా ఇది మనం ప్లీట్స్ పెట్టుకొని ప్లీట్స్ని అడ్జస్ట్ చేసుకుని ఇక్కడ ఫ్లేర్ని మనం రెడీ చేసుకోవాలండి. సో ఇక్కడ 2 పార్ట్స్ ఫ్లేర్ కటింగ్ చేసుకున్నాను. ఇక్కడ నేను నెక్ కోసం బక్రం ప్యాటర్న్ కూడా కట్ చేసుకోవాలండి. సో ఫస్ట్ నేను బ్యాక్ పార్ట్ నెక్కి బక్రంని ఇక్కడ డబల్ ఫోల్డ్ చేసుకుని పెట్టుకున్నాను. లైనింగ్ని ఇలాగా పెట్టుకుని డబల్ ఫోల్డ్ దగ్గర ఫస్ట్ బ్యాక్ పార్ట్ రౌండ్ షేప్లో ఇక్కడ బక్రంని కట్ చేసేసుకుంటున్నానండి. తర్వాత ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ ఇలాగే పెట్టి బక్రంని మనం కట్ చేసుకోవాలి ప్యాటర్న్ని. ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ మనం కట్ చేసిన తర్వాత దీన్ని ఒక
లైనింగ్ క్లాత్ పైన మనం అటాచ్ చేసుకోవాలండి. చేసుకుని సైడ్ ఫోల్డ్ చేసుకుని మనం రెడీ చేసుకోవాలి. సో ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ నేను ఫస్ట్ అటాచ్ చేయడానికి పూర్తిగా స్టిచ్ చేసేస్తానండి. రౌండ్లో స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ నెక్ ఏదైతే బక్రంకి నేను యాడ్ చేశానో ఆ బక్రంని మనం ఇక్కడ నెక్కి అటాచ్ చేసుకుని లోపల వైపుకి తిప్పేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ డిజైన్ చేసేటప్పుడు అండి ఒక థ్రెడ్ ఇక్కడ రెడీ చేశానండి. క్లాత్ని తిప్పుకొని మనం బ్యాక్ పార్ట్ కట్టడానికి థ్రెడ్ రెడీ చేస్తాం కదా, ఆ థ్రెడ్ ఇక్కడ సన్నంగా మనం రెడీ చేసుకోవాలి. చేసుకుని 2 ఇంచెస్కి మనం ఇలాగ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. పూర్తిగా కట్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఫ్రంట్ పార్ట్ ఏదైతే నెక్ 1 ఇంచెస్ కిందకి మనం మార్క్ చేసాం కదా, అక్కడి నుంచి మనం అటాచ్ చేయడం స్టార్ట్ చేయాలండి. ఈ థ్రెడ్ని ఇలా మనం డబల్గా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మార్జిన్లో మనం ఇలా పెట్టుకొని చూడండి, ఇలా రింగ్లాగా పెట్టుకొని మనం దీనిపైన అటాచ్ చేసుకోవాలండి. లైన్గా మనం ఎన్ని థ్రెడ్స్ ఇక్కడ ఎన్ని లూప్స్ ఇక్కడ పడితే అన్ని లూప్స్ మనం ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. ఇలా కింద వరకు నేను ఇక్కడ అటాచ్ చేసేస్తున్నానండి. కింద 1/2 ఇంచ్ కుట్టడానికి ఫ్లేయర్ జాయిన్ చేయడానికి మనం వదిలేయాలి. సో పూర్తిగా ఇలాగ నేను జాయిన్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత దీనిపైన అదర్ సైడ్ పార్ట్ ఏదైతే ఉంది 1/2 ఇంచ్ లోపల వైపుకి ఫోల్డ్ చేసి కరెక్ట్గా మనం ఎక్కడైతే స్టిచ్ చేసామో అక్కడ మనం ఇలాగ ఫోల్డ్ చేసుకుంటూ కార్నర్లో కుట్టుపడిలాగా స్టిచ్ చేయాలండి. సైడ్ 1/2 ఇంచ్ మార్జిన్లో ఇంకొక కుట్టు కూడా మనం ఇక్కడ వేసుకోవాలండి, కొంచెం స్ట్రాంగ్గా ఉండడానికి. కుట్టు వేసిన తర్వాత మనం ఈ డిజైన్ ఇలా రెడీ చేసిన తర్వాత అండి ఇప్పుడు మనం లైనింగ్ని అటాచ్ చేసుకోవాలండి. లైనింగ్ని అటాచ్ చేయడానికి ఇలాగ మనం మిడిల్ ఏదైతే కరెక్ట్గా మిడిల్ ఉంది కదా, ఆ డిజైన్ మిడిల్ని మనం లైనింగ్ మిడిల్కి ఇలాగ సెట్ చేసి పెట్టుకోవాలండి. సో పూర్తిగా మిడిల్ని ఎగ్జాక్ట్గా మనం జాయిన్ చేసి పెట్టుకున్న తర్వాత ఇక్కడ పినప్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇక్కడ జాయిన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చేసుకుని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసి తీసేయాలి. మిడిల్ లైన్ మాత్రం మిస్ అవ్వకుండా చూసుకోవాలండి, అది అసలు మిస్ అవుట్ అవ్వకూడదండి. లైనింగ్ మిడిల్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మిడిల్ ఈక్వల్గా ఉండాలండి. ఇలా అటాచ్ చేసిన తర్వాత ఏదైతే బక్రం మనం రెడీ చేసాం కదా అది నెక్కి అటాచ్ చేసేసుకోవాలి. చేసుకుని బ్యాక్ తిప్పుకొని టాప్ స్టిచ్ వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఫ్రంట్ పార్ట్ రెడీ అవుతుందండి. అలాగే బ్యాక్ పార్ట్ కూడా మనం రెడీ చేసేసాం కాబట్టి ఇప్పుడు మనం స్లీవ్ని రెడీ చేసుకోవాలి. స్లీవ్స్ రెడీ చేసుకోవడానికండి ఇక్కడ చూడండి ఇలాగా ప్లీట్స్ వచ్చేలాగా నేను స్లీవ్స్ని రెడీ చేస్తాను. సో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకోవాలి. తీసుకుని ఆపోజిట్లో మనం ఫోల్డ్ చేయాలండి. ఇలాగా ఫోల్డ్ చేసిన తర్వాత లెంత్ ఆల్రెడీ మనం ఎక్కువ పెట్టుకున్నాం కాబట్టి పైన ఫోల్డెడ్ సైడ్లో పైనుంచి మనం ఇలా చిన్న చిన్న ప్లీట్స్గా ఇక్కడ ఆపోజిట్లో స్టిచ్ చేయాలండి. డబుల్ ఫోల్డ్లో ఉండాలండి. 1 ఇంచెస్ గ్యాప్ ఇచ్చి మనం చిన్న చిన్న ప్లీట్స్ ఇక్కడ అడ్జస్ట్ చేయాలి ఫ్రెండ్స్. కొద్దిగా మిడిల్లో గ్యాప్ ఉండేలాగా మీరు చూసుకోండి. 2 ప్లీట్స్కి మిడిల్లో ఒక 1 ఇంచెస్ గ్యాప్ ఉండేలాగా చూసుకోండి. కింద వరకు ఇలాగా చిన్న చిన్న ప్లీట్స్ నేను అడ్జస్ట్ చేసేసాను. చేసిన తర్వాత చాలా ఈజీగా ఉంటుందండి డిజైన్. ఫ్రాక్స్కి అయితే చాలా బాగుంటుంది. సో ఇలాగ వచ్చిందండి. ఫ్రంట్కి మనం తిప్పితే ఈ విధంగా ఉంటుంది. దీనిపైన మనం లైనింగ్ ఇలాగ మిడిల్ కరెక్ట్గా మ్యాచ్ చేసి పెట్టుకోవాలండి. లైనింగ్ మిడిల్ కూడా మ్యాచ్ చేసి పెట్టుకుని కింద ఎలా అయితే మనం లైనింగ్ తిప్పుతామో సేమ్ అలాగే లైనింగ్ని ఒక 1/2 ఇంచ్ మార్జిన్ ఇచ్చి
స్టిచ్ చేసి లోపల వైపుకి ఫోల్డ్ చేసేయాలండి. ఇక్కడ టాప్ స్టిచ్ కూడా వేసేసానండి, లైనింగ్ని లోపల వైపు తిప్పి. ఇప్పుడు మనం లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసేటప్పుడు అండి ఈ ప్లీట్స్ని మనం ఎక్కడైతే ప్లీట్స్ ఉన్నాయో సేమ్ అక్కడే అలాగే అడ్జస్ట్ చేసుకుంటూ మిడిల్ మనం మ్యాచ్ చేస్తూ ఇక్కడ పైన స్టిచ్ చేయాలండి. అంటే ఎక్కువగా మనం క్లాత్ని లాక్కుంటా ప్లీట్స్ని యాజ్ ఇట్ ఈస్ మనం అక్కడ అడ్జస్ట్ చేసి లైనింగ్ని అటాచ్ చేయాలి. మిడిల్ మాత్రం మిస్ అవ్వకుండా చూసుకోవాలండి. ఇటువైపు కూడా అంతే అండి, ప్లీట్స్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఇక్కడ స్టిచ్ చేయాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా పైన కట్ చేసి తీసేయాలండి. సో ఇలాగా ప్లీట్స్ ఫ్రంట్ పార్ట్లో వస్తుంది ఫ్రెండ్స్. సో చూడండి, ఇలా ఉన్నప్పుడు మనం ఇక్కడ బీడ్స్ని అటాచ్ చేసుకోవాలని అది నేను మీకు తర్వాత చెప్తాను. ఇప్పుడు నేను ఎలాగా పూర్తిగా ఫ్రాక్ని రెడీ చేయాలి ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ రెడీ చేశాను, అలాగే స్లీవ్స్ కూడా ఇక్కడ రెడీ చేశాను ఫ్రెండ్స్. చేసిన తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ షోల్డర్ని ఇక్కడ 1/2 ఇంచ్ మార్జిన్లో అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను అటాచ్ చేసుకున్నానండి షోల్డరు. స్లీవ్స్ కూడా మనం ఇక్కడ అటాచ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇలాగ ఆపోజిట్లో పెట్టుకుని 2 స్లీవ్స్ని ఇక్కడ అటాచ్ చేయాలి. చేసిన తర్వాత ఇలా మనకి బాడీ పార్ట్ రెడీ అవుతుందండి, ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ అండ్ స్లీవ్స్. సో ఇలా రెడీ చేసిన తర్వాత మనం ఫ్లేర్ని అటాచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్లేర్ని అటాచ్ చేయడానికి నేను కింద జాయింట్స్ ఏదైతే వస్తాయి కదా అంబ్రెల్లా మోడల్లో, ఆ జాయింట్స్ని ఇక్కడ వేసేసానండి. వేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ సెపరేట్గా అటాచ్ చేస్తాను కాబట్టి ఇలా సైడ్ కట్ చేసి 2 సెపరేట్ చేసేసుకుంటున్నానండి. చేసుకున్న తర్వాత బెస్ట్ దగ్గర నేను మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక పార్ట్ ఇక్కడ తీసుకున్నాను. 2 పార్ట్స్ ఉంటాయి కదా, ఒక పార్ట్ మనం ఇలా తీసుకొని ఫస్ట్ ఒక పార్ట్ని మనం రెడీ చేసుకోవాలి. సో లైనింగ్ ఒక పార్ట్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక పార్ట్ని మనం లైనింగ్ వెస్ట్కి మెయిన్ ఫ్యాబ్రిక్ చిన్న చిన్న ప్లీట్స్గా అడ్జస్ట్ చేయాలండి. చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ ఇలాగా రెడీ చేసుకోవాలి. ఎక్కువ ఫ్లేర్ రాలేదండి, ఎందుకంటే దీనికి పన్నా చాలా తక్కువ ఉందండి ఈ మెయిన్ ఫ్యాబ్రిక్కి. సో ఇలా మనం ప్లీట్స్ని అడ్జస్ట్ చేసిన తర్వాత దీన్ని బాడీ వెస్ట్కి అడ్జస్ట్ చేసేసుకోవాలండి. చేసుకున్న తర్వాత 1/2 ఇంచ్ మార్జిన్లో అడ్జస్ట్ చేసి బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ కూడా ఇక్కడ అటాచ్ చేసేసుకొని రెడీ చేసేసుకోవాలండి. చాలా సింపుల్గా ఇలా మీకు ఫ్రాక్ ఫ్లేర్ అండ్ బాడీ పార్ట్ రెడీ అవుతుంది. దీన్ని ఆపోజిట్లో తిప్పేసి మనం సైడ్ ఏదైతే జాయింట్ ఉంటుంది కదా సైడ్ అటాచ్ చేసేసుకోవాలి. ఇక్కడ వరకు మనం అటాచ్ చేసి లైనింగ్ని ఇక్కడ నుంచి లైనింగ్ని సెపరేట్గా అటాచ్ చేయాలండి. అటాచ్ చేసిన తర్వాత లోపల నుంచి మెయిన్ ఫ్యాబ్రిక్ని సెపరేట్గా అటాచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇలా మనం ఫ్రాక్ని రెడీ చేసేసుకోవాలండి. ఇలా మనం అటాచ్ చేసిన తర్వాత స్లీవ్ వరకు ఫైనల్గా ఫ్రాక్ అయితే ఇలా రెడీ అవుతుందండి. ఎక్కువగా ఈ మెయిన్ ఫ్యాబ్రిక్కి పన్నా లేని వల్ల అండి కొద్దిగా ఫ్లేర్ తక్కువ ఉంది, కాకపోతే ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఈ కుర్తీ కూడా. సో ఇక్కడ ఏదైతే లూప్స్ నేను మిడిల్లో పెట్టాను కదా, ఆ లూప్స్ మిడిల్లో మనం చిన్నగా నా దగ్గర గోల్డ్ పోసులు ఉన్నాయండి. సో ఆ పోసులతో ఇక్కడ ఈ లూప్స్ మిడిల్లో నేను డిజైన్ చేస్తున్నానండి. సో మీరు బటన్స్ కూడా చిన్నవి ఉంటే బటన్స్ కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇలా స్టిచ్ చేసేసుకోవాలండి. పూర్తిగా బీడ్స్ని ఇక్కడ స్టిచ్ చేసిన తర్వాత ఎక్కడైతే ప్లీట్స్ ఉన్నాయో ప్లీట్స్ దగ్గర నేను ఇక్కడ బీడ్స్ని స్టిచ్ చేశానండి. సో చాలా బ్యూటిఫుల్గా డిజైనర్గా ఇక్కడ లుక్ ఉందండి. స్లీవ్ డిజైన్ది కూడా, అలాగే మిడిల్లో కూడా చాలా సింపుల్ మెటీరియల్తో మనం ఇలాగ కొద్దిగా డిజైనింగ్ చేస్తే అండి చాలా బ్యూటిఫుల్ డ్రెస్ ఇక్కడ మనకి రెడీ అవుతుంది. సో ఫస్ట్ అయితే నాకు అసలు ఐడియా రాలేదండి, చాలా ప్లెయిన్గా ఉంది క్లాత్. కాకపోతే కొద్దిగా మనం స్టిచ్ చేస్తూ ఉంటే ఐడియాస్ అనేది అలాగ వస్తూ ఉంటాయి. సో మీకైతే ఈ మోడల్ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో మీకు ఈ కుర్తీ డిజైన్ నచ్చితే ఫ్రెండ్స్, మీకు బాగా క్లియర్గా అయితే మాత్రం మీరు తప్పకుండా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలా డిఫరెంట్గా ఉందండి స్లీవ్స్ డిజైన్ కూడా.
అలాగే మిడిల్ కూడా చాలా సోబర్ లుక్ వచ్చి చాలా నీట్గా ఉందండి కుర్తీ అయితే. సో ఇలాగ సెల్ఫ్గా మీరు ఏదైనా డిజైన్ చేసుకోవాలి అనుకుంటే కుర్తీస్కి ఫ్రాక్స్కి ఇలా మీరు డిజైన్ చేసుకోవచ్చు. కాంట్రాస్ట్లో కాకుండా సెల్ఫ్లో అయితే ఇది చాలా బ్యూటిఫుల్, చాలా నీట్ లుక్ ఇస్తుందండి. సో ఇలాగా మీరు చాలా రకాల డిజైనర్ ఫ్రాక్స్ అండ్ కుర్తీస్ డిజైన్ చూడాలి అనుకుంటే అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఈ వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ వరకు మీరు వీడియోని చూసుంటే అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.